ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. తెనాలి రామలింగడి కథలు. ఒకరోజు రాయలవారు ఎవరికి తెలియకుండా మారువేషంలో వెళ్ళి నగరంలో ఏం జరుగుతుంది అనే విషయం తెలుసుకోవాలి అని అనుకుంటాడు. అలా అనుకున్న వెంటనే ఎవరికి తెలియకుండా మారువేషంలో నగర సంచారం చేసి వచ్చారు. అయితే ప్రజల దగ్గర నుండి ఆయన విన్న మాటలు కొన్ని రాయలవారిని ఆనందపెట్టిన, కొన్ని చాలా బాధను కలిగించాయి. వాటన్నిటిలోకి ఈ మాట, ఒరే రంగా, మనం మన రాజుగారి కోసం రోజు బండెడు చాకిరీ చేస్తున్నాం కదా, ఆయనేమో ప్రజలందరూ నా కన్న బిడ్డలతో సమానం అంటారు, ఆయన మాత్రం రాజభోగాలు అనుభవిస్తుంటే మనం మాత్రం కటిక నేలపై నిద్రిస్తున్నాం అని చెప్పడం విన్న రాయలవారికి మనసంతా ఏదోలా అయిపోయింది. వెంటనే తన అంతఃపురానికి వచ్చి దాని గురించే ఆలోచిస్తూ రేపు సభలో ఈ విషయం గురించి చెప్పి ఇక మీదట నా గురించి ఇలా ఎవరు అనకుండా మంచి పరిష్కారం చూడాలి అని అనుకుంటూ నిద్రపోతారు రాయలవారు. తర్వాతి రోజు సభకు విచ్చేసిన సభకులందరితో రాయలవారు ఈ విధంగా చెప్పారు. మేము ఎల్లప్పుడూ ప్రజల సంతోషం గురించే ఆలోచిస్తాం, కానీ ప్రజలు మేము వాళ్ళను బానిసలుగా చూస్తున్నామా అని అనుకుంటూ ఉన్నారు. వారి చేత నేను చాకరీ చేయించుకుని పన్నులు కట్టించుకొని వాటితో మేము విలాసంగా గడుపుతున్నాము అనే ఆలోచనలో ఉన్నారు. దీనికి సరైన పరిష్కారం చూపి మమ్మల్ని ఈ బాధ నుండి బయటపడేసి ప్రజలందరూ సంతోషంగా ఏ లోటు లేకుండా ఉండేలా మంచి సలహాను ఇవ్వవలసిందిగా అందరినీ ఆదేశిస్తున్నాను అని గంభీరంగా ఎంతో బాధతో రాయలవారు చెప్పడంతో సభికులందరూ ఒక్కసారి ఉలికిపడి రాయలవారికి ఏం సమాధానం చెప్పాలో, అది వారికి నచ్చుతుందో లేదో అని భయపడుతూ భారం మొత్తం నీదేనని అందరూ రామలింగడి వైపు చూసి తమ చూపులతోనే నువ్వే మమ్మల్ని రక్షించాలని వేడుకుంటారు. వారి చూపులను అర్థం చేసుకున్న రామలింగడు సరేనని తలూపి లేచి నిలబడి రాయలవారికి నమస్కారం పెట్టి ఈ విధంగా చెబుతాడు. మహారాజా, ఎల్లప్పుడూ ప్రజల గురించి ఆలోచించే మీరు ఇలాంటి సందేహం రావడం మీకు నిజంగా మీలాంటి రాజు మాకు లభించడము మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. ఎవరన్నారు మహారాజా ప్రజలను మీరు బానిసలుగా చూస్తున్నారని? ఎంత మాట! మీకు విషయం తెలుసా మహారాజా, ప్రజలు మీకు బానిసలు కాదు, ప్రజలకు మీరే బానిస. ఎందుకంటే ప్రజలకు తాము రోజు ప్రశాంతంగా నిద్రపోతున్నాము అంటే అది మీరున్నారు అనే ధైర్యమే మహారాజా. వారికి ఏ సమస్య వచ్చినా మాకు మా రాయలవారు ఉన్నారన్న భరోసానే వారి సంతోషానికి కారణం. ఇంకా ఎవరన్నారు మహారాజా ప్రజలు కట్టిన పన్నులతో మీరు విలాసవంతంగా గడుపుతున్నారని? అయినా మహారాజు ఒక కుటుంబంలో అందరినీ సంతోషంగా చూసుకోవడం తండ్రి బాధ్యత. దానికోసం తన తండ్రి ఎప్పుడైనా ప్రాణం ఉన్నంత వరకు కుటుంబం గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. అలాంటిది కొన్ని లక్షల కుటుంబాలకు తండ్రి లాంటి వారు మీరు. ఆ కుటుంబాలన్నిటినీ క్షేమంగా మీరు చూసుకుంటున్నప్పుడు కుటుంబ పెద్దకు ఇచ్చే గౌరవం వారికి ఇచ్చినట్టే. ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తున్నారు మహారాజా. ఇప్పుడు మీకు లభిస్తున్న గౌరవం, మర్యాదలు ఇవన్నీ మీరు ప్రజలకు చేసే మేలు ముందు గడ్డి పరకతో సమానం. మీరు జీవించేది ప్రజల బాగు కోసం అయినప్పుడు మిమ్మల్ని ఈ విధంగా కూడా చూసుకోకపోతే మేము ఆనందంగా ఉండలేం కదా మహారాజా. మీరు సంతోషంగా ఉంటేనే మేమంతా సంతోషంగా ఉంటాము. ఇక ప్రజల సంతోషంగా లేరని మీరు అస్సలు బాధపడకండి. మేము ఎంత కష్టం చేసినా అది మా కోసం మాత్రమే, కానీ మీరు పడే ప్రతి కష్టం మీకోసం కాదు, ఆ ఫలితం మాది. మీకోసం మేము ఏది వదులుకోము, కానీ మీరు మా కోసం మీ ఆశలను, కోరికలను చంపుకొని రాజు అనేటువంటి పదవికి మీరు కట్టుబాట్లను కూడా అనుగుణంగా నడుచుకుంటూ ఉంటారు. మేము స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్తాం, కానీ మీరు మహారాజు, మా కోసం మీ స్వేచ్ఛనే వదులుకున్నారు మహారాజా. ఒకవేళ మీరు ఒంటరిగా ఏ నది ఒడ్డుకో విహారానికో వెళ్ళాలి అనుకుంటే మీరు వెళ్ళలేరు. ఒకవేళ ఎప్పుడైనా వెళ్ళాలి అనుకున్నా మారువేషంలో వెళ్ళాలి తప్పితే మామూలు ప్రజల్లా బయటకు వెళ్ళలేరు కదా. మీరు మా కోసం, మా సంతోషం కోసం మీ స్వేచ్ఛనే త్యాగం చేస్తారు. దానికి ప్రతిఫలంగా మీకు మా ప్రాణాలు ఇచ్చినా కూడా మా రుణం తీరదు మహారాజా. కాబట్టి మీరు ఇలాంటి సందేహాలన్నీ మనసులో పెట్టుకోకుండా ఎప్పటిలాగే సంతోషంగా ఉండండి. చూడండి, ఆ సునంద దేశపు రాజు మళ్ళీ మిమ్మల్ని తక్కువ చేయడానికి ఏదో వర్తమానం పంపాడు అని చెబుతాడు రాయలవారికి. అది విన్న రాయలవారు రామలింగడు చెప్పింది కూడా సబబుగానే అనిపించడంతో కొంచెం మనసు తేలిక అయిపోయింది. వెంటనే ఆ సునంద దేశపు రాజు పంపిన వర్తమానం ఏంటో చెప్పండి, ఈసారి కూడా మనమే అతన్నే ఓడించాలి అని అనడంతో సభికులంతా అమ్మయ్య
గండం గడిచిందిరా నాయన అని ఊపిరి పీల్చుకున్నారు. మరి ఆ పంపించినటువంటి ఆ వర్తమానంలో ఏముంది అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.